పోయిన శుక్రవారం దేని గురించి చెప్పుకున్నాం? చోటంట ఇద్దరు అన్నదమ్ములకి పొలం కాడ 3 ఎకరాల పొలం కాడ తేడా వచ్చిందంట. ఎవరెవరికి? ఇద్దరు అన్నదమ్ములకి తేడా వస్తే అన్న ఏం చేశాడంటే తమ్ముడిని చంపేసి ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నాడు? బాధ పెట్టి తగిన గడ్డేసేసాడంట. ఎవరికి తెలియట్లా. తల్లిదండ్రులు చనిపోయిన ఆయన తల్లిదండ్రులు భార్య ఫోటో తీసుకుని అమ్మ ఈయన ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2-3 రోజులు ఎతికినా కానీ దొరకలా. ఒక రాత్రి సదకాడ ఈ చంపిన ఆయన భోజనం పెడుతుందంట. అలా ఆవిడే భోజనం పెట్టి ఎంతో అయిపోయింది, ఇంకా కొంచెం వేసుకునడానికి మళ్ళా పంపించినప్పుడు చంద్రుడు ఏంటో చూశాడంట. ఆయన చంపినప్పుడు ఎవరు చూశారు? ఎవరు చూశారు? చంద్రుడు చూశాడంట. చూసినా పిలుపుకుని నవ్వాడంట. నువ్వు చూసినా నువ్వు మాట్లాడలేవుగా, నువ్వు చూసినా మాట్లాడలేవుగా, నువ్వు ఎవరికి చెప్పలేవుగా అని ఆ భోజనం చేస్తున్నప్పుడు సంఘకాడ చంద్రుడి వైపు చూసి పిలుపుకుని నవ్వాడంట. ఈ లోపల తన భార్య భోజనం తీసుకొని వచ్చింది. భోజనం పెట్టుకొని వచ్చినప్పుడు ఏమన్నాడంటే, భార్య అంత ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు లేరుగా అని గేటు దాకా వెళ్ళి చూసి వచ్చింది. ఎవరైనా ఉన్నారేమో, నాకు ఎవరు లేరు, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. ఊరికి నేను నవ్వుతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు చెప్ప, కారణం నాకు చెప్పాలి అన్నప్పుడు ఎవరికి చెప్పకుండా ఉంటావా అన్నాడంట. చెప్పను, ఎవరికి చెప్పను చెప్పాలన్నాడంట. మా తమ్ముడిని నేనే చంపేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నప్పుడు అమ్మ అనుకోని భార్యకు బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉందంట. ఒక నోట్లో పడితే వెళ్తాదే ఉంటదా, వెళ్ళిపోతా ఉండేది. ఆ భార్యకి బెస్ట్ ఫ్రెండ్. అమ్మ నువ్వు ఎవరికి, నా ఫ్రెండ్ కాబట్టి చెబుతున్నా, ఎవరికి చెప్పనట్టు నీకు మాట చెబుతా, నా భర్తను మా మరిదిని చంపేశాడంట. ఆమెకి ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉందంట. ఆమె పోయి ఇంకొక ఆమె చెప్పింది, ఆమెకు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉందంట. ఆమె సిఐ గారి భార్య. ఎవరు? సిఐ గారి భార్య, ఆమె బెస్ట్ ఫ్రెండ్. ఈమె కూడా సిఐ గారికి నేను ఒక మాట చెబుతా కానీ ఎవరికి చెప్పకుండా సిఐగా పోలీసులుగా పిలిచారని నేను ఎవరికి చెబుతా చెప్పు అన్నాడంట. చెప్పిన వాడికి పలానా ఆయన చంపేశాడంట అని చెప్పేవాడికి ఆ మాట విని బయటకు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? జీప్ వేసుకొని ఆయన దగ్గరకు వచ్చేసాడంట. జీప్ వేసుకొని వస్తే ఇక ఇతనికి సౌండ్ పడిపోయి, భార్యను పిలిచి ఎవరినా చెప్పావా? నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరో చూస్తా లేదని మనం ఏది పడితే అది చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ చంద్రుడు ఏం చేశాడు? పట్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన ఏది పడితే అది చేయకూడదు, ఎలా పడితే ఎలా వెళ్ళకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మా బైబిల్ పండితులు ఏమన్నారంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి నిజమైన గజదొంగ ఎవరు అంటే కృతజ్ఞత లేని వాళ్ళే నిజమైన గజదొంగలు. ఎవరు? కృతజ్ఞత లేని వాళ్ళు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు ఎన్ని చేసినా కానీ వేలు విడిచిపెట్టుకు దేవుడు మందిరాన్ని పరిచర్యని దేవుడు సన్నిధిని విడిచిపెడితే వాళ్ళు ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత లేని వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఏమంటున్నారంటే బైబిల్ పండితులు, నిజమైన గజదొంగ ఎవరంటే దేవుడు అంటే కృతజ్ఞత లేని వాళ్ళు. ప్రియమైన దేవుని దావీదు 7 సార్లు ఏం చేశాడు? దేవుడిని స్తుతించాడు. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని కానీ దేవుని సన్నిధి కానీ దేవుని సహవాసం కానీ ఇడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
తర్వాత ఇడిచిపెడితే ఏమవుతుంది అంటే ఏం జరగదు. ఇటువరకు తండ్రి కాలంలో ఏం జరిగేది? దేవుని సేవకులన్నా దేవుడి యొక్క ప్రవక్తలన్నా ఏం చేసేవాళ్ళు? చెప్పండి, భయపడేవాళ్ళు. దేవుని పెట్టారు. ఒక ఆయన సిరియా దేశం రాజు, ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాసి పంపించాడు. ఏమని రాశాడు? నా యొక్క సైన్యాధిపతి శతాధిపతి పలానా రోగంతో బాధపడుతున్నాడు, కుష్ఠ రోగంతో బాధపడుతున్నాడు అని సిరియా దేశం రాజు ఇశ్రాయేల్ రాజుకి ఒక లెటర్ రాసి పంపించాడు. ఒక లేఖ రాసి పంపించాడు అన్నమాట. దేవుని బిడ్డలు పంపించినప్పుడు ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకొని, ఏంది సిరియా రాజు నాకు పంపించాడు? చెప్పండి, నేనేమన్నా దేవుడునా? ఏమంటున్నాడు? నేనన్నా దేవుడునా? ఎందుకు నాకు పంపించాడు అని అడుగుతున్న దినాల్లో ఈ యొక్క వార్త ఎవరికి తెలిసింది? ఎవరు తెలిసింది? ఎలీషాకి తెలిసింది. ఆ వ్యాధితో, ఆ రోగంతో ఉన్న వ్యక్తిని ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రవక్తలు లేరా, దేవుని సేవకులు లేరా, నా కాడికి పంపమన్నాడు. ఎవరు పంపమన్నారు? ఎలీషా. ప్రియమైన నయమాన్ని ఏమొచ్చాడు? గుర్రాలు రథాలు తీసుకొని వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ఎలీషా గుమ్మం ముందు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీ బలహీనత, నీ రోగము అంతా తగ్గిపోతుంది, స్వస్థత నొందుతామని చెబితే ప్రియమైన దేవుని బిడ్డలు ఏం చేశాడు? కోపడ్డాడు. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో నీళ్లు లేవా? ఇక్కడ నుండి వస్తే ఒక శతాధిపతిని నేను వచ్చి నిలబడితే ఈ సేవకుడు బయటికి రాకుండా, నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? కోపడ్డాడు. కోపడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, పనివాడు అన్నాడు, అయ్యా నీకేమన్నా కానుకలు అడిగాడా, ధాన్యాలు అడిగాడా, డబ్బులు అడిగాడు? ఏమడిగాడయ్యా? ఏమన్నా అడిగితే ఇచ్చేవాడు కదా, తీసుకొని వచ్చావుగా. ఏం అడగలేదు కదా. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని, అదే కదయ్యా కోరింది. ఎందుకు కోపడుతున్నా? ఆయన చెప్పింది చేస్తే పోలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నప్పుడు ఏం చేశాడు నయమాను? ఏం చేశాడు? వెళ్ళాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. మునిగి 7వ సార్లు వేసినప్పుడు ఏమైంది? పసిపిల్లల దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. పసిపిల్లల దేహమలే కుష్ఠరోగం పోయిందండి. కుష్ఠరోగం పోయింది. ప్రియమైన దేవుని సేవకుడు ఏదంటే అది జరిగింది ఆ దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కాలంలో దేవుని సేవకులంటే భయపడుతూ ఉండేవాళ్ళ ఆ దినాల్లో. ప్రియమైన ఇప్పుడు లేదండి. ఇప్పుడు దేవుని సేవకులు అంటే భయమో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ యొక్క గెహాజీ ఏం చేశాడు? దేవుని సేవకుడి దగ్గర ఉంటే ఏం చేశాడు? కాని దాన్ని ఆశించి ఏం చేశాడు? తన బిడ్డల మీదకి, కుటుంబ సభ్యుల మీదకి, భార్య మీదకి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? చెప్పండి, ఎందుకు తెచ్చుకున్నాడు? ప్రియమైన దేవుని సేవకుడు ఏమన్నాడు? నా మనసు నీతో రాలేదా? నా మనసు నీతో రాలేదా? ప్రియమైన దాచిపెట్టాడు. దేవుని సేవకుడు ఏం తెచ్చాడు? దాచిపెట్టాడు. ప్రియమైన దేవుని నయమాలకు పోయిన కుష్టి నీకు, నీ సంతతికి వచ్చును గాక. చూడండి ప్రియమైన, వచ్చిందా? వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలకి మొత్తానికి వచ్చింది. దేవుని సేవకుడు ఒక మాట అంటే తండ్రి నెరవేర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ అదే మాట ఇప్పుడు అంటే జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా? జరగదండి. ఎందుకు జరుగుతుందా? ఎందుకు జరుగుతుందండి? యేసయ్య వచ్చాడు అడ్డం. ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. మీరెవరు? నా బిడ్డల కోసం నేను ప్రాణము పెట్టాను. ప్రియమైన దేవుని తన ఆ యొక్క వాగ్దానం ఇప్పుడు అన్నాడు అనుకో, యేసయ్య అడ్డం అవుతాడు. ప్రియమైన దేవుని భక్తి బిడ్డకి ఎవరు అవుతున్నారు అడ్డం? యేసయ్య. చిన్న చిన్న పొరపాట్లు ఉండ దేవుని సన్నిధిలో మనం ఎందుకు నడుస్తున్నాం? చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండ ఎందుకు దేవుడు మనం కాపాడుతున్నాడు? చెప్పండి ఎందుకు కాపాడుతున్నాడు? దానికి కారణం ఎవరు? యేసయ్య. యేసయ్య తెలుసుకుంటుందిలే, మారుతుందిలే, మందిరాన్ని కొత్తదిలే, చక్క ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, ఎవరో చెప్పండి,
యేసయ్య దానికి కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనకి అడ్డుబండలా ఉన్నాడు. మనకు అవసరం విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దీనివల్ల భూమి వ్యర్థమైపోతున్నాం అంటే అమ్మా ఏం చేస్తున్నాడు యేసయ్య? అయ్యా 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 ఈ ఒక్క సంవత్సరం ఉంచు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంచు, ఎరువు కడతా, పాది చేస్తా, నీళ్లు పడతా, ఈ సంవత్సరం ఫలించకపోతే నరికి పారేస్తాం, మనిద్దరు కలిసి నరికేద్దాం. ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని బిడ్డలాగా బ్రతుకుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లున్నా బ్రతుకుతున్నాం, చిన్న చిన్న ఒడుగుడుకులున్నా బ్రతుకుతున్నాం అంటే దానికి కారణమా యేసయ్యే. యేసయ్యే అని ప్రేమే, అని కృపే. ఎన్ని కార్యాలు చేసినా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ప్రేమ కలిగి, దేవుడు అంటే ఆసక్తి కలిగి, దేవుడు ఆ మందిరం అంటే, సంఘం అంటే, ప్రార్థన అంటే, స్తుతించడం అంటే ఏముండాలి? ఆశ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సాకుడు విరుగుతంగా వెళ్ళాడు. ఎవరు చెప్పండి? గెహాజీ. దేవుడికి సాకుడికి విరుద్ధంగా ప్రియమైన దేవుడు వద్దన్నాడు. ఏమని చేయాలి? అమ్మ చెప్పండి, మానుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలు. అందుకనే ఏమన్నాడు? అమ్మ ఏమన్నాడు? నయమానుకు పోయిన కుష్టి నీకు నీ సంతతకు వచ్చును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో దేవుడు, తండ్రి అయిన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకులకేమి, సేవకులకేమి ఎన్ని గొప్ప కార్యాలు తండ్రి జరిగించేవాడు. వాళ్ళకు తోడుగా ఉండేవాడు, వాళ్ళతో మాట్లాడుతూ బలపడుతూ వచ్చేవాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? అమ్మా సిరియా రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజుకి లేఖ రాసి పంపించాడు. ఆయన నా వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. దేవుని సేవకుడు చెప్పిన విధముగా ఏం చేశాడు? చేసుకున్నాడు. వ్యాధి పోయింది, రోగం పోయింది, బలహీనత పోయింది, బాగుపడ్డాడు. ఏం చేశాడు? తిరిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలంటే అమ్మా దేవుడికి నమ్మకత్వం కలిగి, దేవుని అంటే ప్రియమైన కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనము ముందుకు పోయే అటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో దినదినమో మనలో లోపాలు ఏమన్నా పొరపాట్లు ఏం చేయాలి? బోధ తెలుసుకొని చూసుకొని దేవుడు అడుకొని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం కూర్చొని ప్రార్థన ఏం చేయాలి? ఉదయం నుండి మళ్ళీ సరి చేసుకొని ఏం చేయాలి? ఎక్కడెక్కడ తొట్టిల్లు పోయి, ఎక్కడెక్కడ తొందర మాట్లాడు తండ్రి ప్రభుతో, పలానా చోట నేను తొందరపడ్డానయ్యా, దయతో మందించు ప్రభు, క్షమించాలి. సాయంత్రానికి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆనాడు తండ్రి కాలంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాలతో అయితే ఏమైంది? ఏలియాతో అయితే ఏమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అయితే ఏమి? యెహోషువతో అయితే ఏమి? అమ్మా ప్రియమైన ఎన్ని కార్యాలు దేవుడు బలపరుచుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడు? ఆమె చెప్పండి, ఏం చేశాడు? అవకాశం లేదు, అవకాశం లేదు. ప్రేమ చూపడమే, కృప చూపడమే, జాలి చూపడమే. ప్రియమైన దేవుని ప్రకటనగా పాత నిబంధనలు ఏముందంటే, పండుగ పన్ను, ప్రాణాలకు ప్రాణం, దెబ్బకు దెబ్బ ఉందా లేదా? ఉంది. పాత నిబంధనలు అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కొత్త నిబంధనలకు వచ్చేవాడికి ఏముంది? ఒక సంప కొడితే అసలు అది అయ్యే పని చెప్పండి? యేసయ్య చెప్పాడు కానీ అది అసలు అయ్యే పనే? అమ్మా ప్రియమైన దేవుని సేవకులు కూడా చేయలేదు. ఆ పని చేద్దామా? విశ్వాసులు కూడా చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చేవాడికి ఒక సంప కొడితే మరొక సంప చూపి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే వెళ్ళమంటున్నాడు దేవుడు, అలాగా ఉండమంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక గ్రామంలోకి వస్తున్నప్పుడు ఒక
ఆయన వేడి చెట్టుకి ఏం చేస్తున్నాడు? యేసయ్యను చూస్తున్నాడు. పొట్టువాడు వేడి చెట్టుకి యేసయ్యను చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమన్నాడు? అమ్మా యేసయ్య జకరియా వేడి చెట్టు దిగిరా. జకరియా జీవితం ఎలా ఉంది? ఏ పని చేస్తున్నాడు జకరియా? చెప్పండి, ఏ పని చేస్తున్నాడు? పన్నులు వసూలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వం దగ్గర పాడుకొని ఆ అధికమైన పన్నుని ఏం చేస్తున్నాడు? వసూలు చేస్తున్నాడు. అన్యాయంగా తీసుకున్నాడు, అక్రమంగా తీసుకుంటున్నాడు, దయాదాక్షిణ్యం లేకుండా వసూలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేస్తూ ఉన్న దినంలో ఒకనాటికి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? జకరియా మేడ్చెట్టు దిగిరా, నీతికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే జకరియా ఇంట్లో జ్వరపడ్డాడో ఏం బయటపడింది? జకరియాలో ఉన్న అవినీతి, అన్యాయము బయటకు వచ్చింది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి ఒంట్లోకి అయితే వెళ్తారో వాళ్ళ ఒంట్లో ఏమనకూడదు. ఒక ఆయన అన్నాడు, నీ ఆస్తి అమ్మి పేదలు పంచును వచ్చి నన్ను ఏమడించమన్నాడు. అయ్యో పని ప్రియమైన డబ్బులు ఉండాలి అసలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మీదే, వాళ్ళకి ప్రీతి అంతా ఏమంటుంది? డబ్బు మీదే. డబ్బు 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 డబ్బు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అన్నప్పుడు ధనవంతులు అవడం అలా ఏమైనా సలుగుతూ గొలుగుతూ వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు జకరియా ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చాడో, అయ్యా ఏమన్నాడు జకరియా? ఎవరి దగ్గర నేను అన్యాయంగా వసూలు చేశానో అయిపోయింది. జకరియా చరిత్ర అయిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఇంట్లోకి వచ్చాడో జకరియాలో ఉన్న అన్యాయం ఏమొచ్చింది? బయటికి వచ్చింది. అయ్యా ఎవరి దగ్గర నేను అన్యాయంగా వసూలు చేశాను, అన్యాయంగా తీసుకున్నాను, అక్రమంగా వెళ్ళాను, అక్రమ దారుల్లో వెళ్ళి నేను సంపాదించాను, అవన్నీ మరలా 4 వంతులు అందరు దేవుని బిడ్డలు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలు అందరు దేవుని బిడ్డలు కాదు. అప్పుడు ఏమన్నాడు? ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నా మరలా 4 వంతులు వారికి చెల్లిస్తానంటే ఇతడు అబ్రహాము కుమారుడే. అప్పుడు వచ్చాడు దేవుడు, కలిపాడు తీసుకొచ్చి. అప్పుడు దాకా కలపల, అప్పుడు కలిపాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలు ఇతడు అబ్రహాము కుమారుడే అని అప్పుడు కలిపాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన మనం ఏముండాలి? అమ్మా మనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయమైన రాళ్ళు మనలో ఉండాలి. ఒక ఆయన ప్రియమైన బియ్యం అమ్ముతున్నాడంట. ఇప్పుడు అంత మోసమేనండి, అంత మోసంతో ప్రియమైన జరుగుతుంది, మోసమే. ఒక ఆయన బియ్యం అమ్ముతుంటే ప్రియమైన ప్యాంటు షర్ట్ కొంచెం ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు వచ్చాడుకో, న్యాయమైన కొత్త తీసుకొచ్చాడంట. దాని పేరు పెద్దమ్మాయి. అమ్మా దాని పేరు పెద్దమ్మాయి. కొంచెం పల్లెటూరుగా కొంచెం లింగ్ కట్టుకొని కొంచెం పంచి కట్టుకొని వచ్చాడు. చిన్నమ్మాయి అంటే చిన్న సాంగ్ తీసుకొచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇప్పుడు అంతా మోసం దాకా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాల్లో మనం ఉంటున్నాం. మన దేవుని బిడ్డలుగా ఏం చేయాలి చెప్పండి? అమ్మా దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం బ్రతుకుతూ మన రక్షణ మనం కాపాడుకుంటూ, ఒకరితో సంబంధం లేదండి. ఒకరితో ఉందా సంబంధం? నీ రక్షణ నీదే, నీ పరుగు పనులు నీదే, నిన్ను నీవే కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడే. ఈ దినాల్లో దేవుని బిడ్డలు కాపాడుకోలేకపోతారు. రాహాబున స్త్రీ కాపాడుకుంది తన కుటుంబాన్ని. రక్షణ పొందిన బిడ్డలు కుటుంబాలను కాపాడుకోలేకపోతున్నారు. ఎవరు కాపాడుకున్నారు? రాహాబు అనే స్త్రీ కాపాడుకుందండి. ప్రియమైన దేవుడు తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించింది, యేసుక్రీస్తు ప్రభువులోకి. ప్రియమైన దేవుడు, ఆమె ప్రార్థన వెలిగిన వ్యక్తి, ఆమె ఎట్టాటి మనిషి, ఆ వ్యక్తి రక్షించుకుంటున్నాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలు, క్రైస్తవులు కానీ బిడ్డలు, మందిరానికి బిడ్డల కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే మనలో ఏముండకూడదు? అన్యాయము ఉండకూడదు. అన్యాయంలోకి మనం వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వెళితే ఏమంటాడంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో చేరలేరని మీరు ఎరగరా అంటాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యం పోడు. ప్రియమైన దేవుని రాజ్యంలో ఉండరు.
సంగమా దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలంటే మనకి న్యాయాన్ని అనుసరించాలా, అన్యాయం అయిపోయాలా చెప్పండి అమ్మా. న్యాయాన్ని లేదా పర్వాలేదు, ఇల్లు లేదా పర్వాలేదు, భోజనానికి డబ్బులు లేవా పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డమ్మా, ఒక ఆయన నేను పని చేస్తున్న దినాల్లో ఒక ఆయన పని చేస్తున్నప్పుడు ఒక ఇంటికి పని చేయడానికి వెళ్ళాం. మాకన్నా ముందుగా వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారు. నేను పని చేసే మేస్త్రి ఏమనంటే, లేకపోతే 4 ఇళ్ళు అడుక్కొని తినొచ్చుగా, ఎందుకు అన్యాయంగా పోతున్నా, అడ్డదారుల్లో పోతున్నా, లేకపోతే ఏం చేయమన్నాడు, 4 ఇళ్ళు అడుక్కో, తప్పేముంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నీతి న్యాయము అనుసరించి నడిస్తేనే రేపొద్దున మనకి ఏదైనా దొరికే అవకాశము ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసులు ఎక్కడ రాశాడమ్మా, అవిశ్వాసులు ప్రకటన గ్రంథంలో ఉంది 21లోనే అక్కడ చూడండి. అక్కడ ఏమంటాడంటే, అవిశ్వాసులు, పిరికోళ్ళు, పిరికివారును, అవిశ్వాసులను, అసహాయకులను, క్రామాంధకులు, వ్యభిచారులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకులు, మండు గుండములో పాలు పొందుతారంట. ఇది 2వ మరణం. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంట చెప్పండి. మనలో ఉండాల్సి ఉండకూడదు, వదిలిపెట్టుకోవాలి. కొన్నిసార్లు నీతిగా, యథార్థంగా, నీతిగా యేసుక్రీస్తు ప్రభువులు అంటగట్టపోదామంటే చెప్పండి, అందరూ ఏమైపోతారు, దూరం అయిపోతాం. నీతిగా నడుద్దాం, యథార్థంగా నడుద్దాం, ప్రభు చెప్పిన విధంగా పోదాం. మనుషులను బట్టి మనం నడవద్దు. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నడిచినప్పుడు కొంతమంది ఏమైపోతున్నారు చెప్పండి, ఎడమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అవుతున్నారంటే నీతిని బట్టి నడుస్తున్నాం కాబట్టి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రియమైన మనను ఈ యొక్క దేవుని సన్నిధిలో జ్ఞాపకాలను కోరికలు జరుపుతున్నాం కదా అమ్మా. ఎన్నిసార్లు చెప్పాను నేను వాక్యం, చెప్పలేదా? దానికి ఏమైనా ఆధారం బైబిల్లో ఉందా చెప్పండి అమ్మా, ఉందా? దానికి ఆధారం లేదు, ఉందా అమ్మా? బైబిల్లో దానికి ఆధారం లేవు. మనుషుల కోసం చేసుకోవడం ఒక చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల కోసం చేసుకోవడం కానీ పరిశుద్ధ గ్రంథాలు అసలు ఆధారాలే లేవు జ్ఞాపకార్థ కోరికల కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాం, దానిని అనుసరిస్తాం. పేగులు తెగిపోయి, కళ్ళు లొట్లు పడిపోయి, ప్రార్థన చేసి 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 నువ్వు ఎండిపోయి ఈ కాడికి వచ్చేవాడికి ఏమైపోతున్నా ఈ కాడికి వచ్చేవాడికి అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన ప్రార్థన ఈ కాడికి వచ్చేవాడికి ఏమైపోతుంది? నీతిగా నడిచిన, యథార్థంగా ఉన్న ఈ యొక్క ప్రియమైన దేవుని ఈ ప్రార్థన ఏమైపోతుంది అమ్మా? అక్కడికి వచ్చేవాడికి ఏమైపోతుంది? తేలిపోతుంది. ఎందుకు? కమ్మన భోజనం పెడుతుంటే ఎవరికైనా చేయదమ్మా, కమ్మకు డబ్బులు ఎత్తుంటే ఎవరికైనా చేయదా? జబ్బులో పెట్టుకొని చక్కగా సూత్రం అనుకుంటే రావచ్చుగా అమ్మా చెప్పండి. కమ్మగా భోజనం, జబ్బులు డబ్బులు ఎవరికి చేయదండి? డబ్బులు ఎవరికి చేయదు? మీకు ఏమైనా చేదా డబ్బులు? ప్రియమైన దేవుని ప్రభు మనం వద్దనుకున్నప్పుడు ఏం చేయాలి? మానుకోవాలి. ప్రియమైన దానివల్ల వచ్చేది మనకి ఏది ఏమైనా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలు, మా మామ చనిపోయింది అమ్మా, ఏం చేయాలి చెప్పండి? గురుసాబ్ కార్యక్రమం చేసాం. మనం ఆ రోజుతోనే, మా తల్లి గారికి మేము ఆ రోజుతోనే, మా తల్లినే నాకు జన్మించిన తల్లినే ఆ రోజుతోనే, ఇంకా తర్వాత మేము ఏం పెట్టుకున్నది లేదు అమ్మా. ఎట్లా జరుగుతుంటే ప్రియమైన దేవుని బిడ్డ, అసత్యంలో ఉండవాళ్ళు నమ్మలేరు. సత్యంలో ఉండవాళ్ళు దేవుని బిడ్డలు ఆత్మీయులైతే ఇది అర్థమవుతుంది కానీ సబ్జెక్టు అమ్మా, లోకంలో ఉండే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అర్థమే కాదండి, అర్థం కాదు. అందుకే అంటాడు,
ముత్యాలు లాంటి మాటలు పందులు కాళ్ళ దగ్గర పోతే ఏం చేస్తాయి అంటే ఈ తొక్కుతి ఏం చేస్తాయి తొక్కేస్తాయి. ముత్యాలు లాంటి మాటలు, జీవం కలిగిన మాటలు, బలమైన మాటలు పందులు కాళ్ళ దగ్గర పోతే ఏం చేస్తాయి తొక్కేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటాడంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గలతీ రాసిన పత్రిక మీరు చూడండి, మీకు అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు అమ్మా ఇప్పుడు అక్కడ ఆగు. ఇప్పుడు మీరు ఎవరు దేవుడిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఉన్నారు కనుక అవి బలహీనమయ్యు నిష్ప్రయోజనమనియు మూల పాఠము తట్టు మరలా తిరగనేల మునుపుడు వారి దాసులై ఉండుట వేళ మీరు దినములను నాశములను ఉత్సాహ కాలము సంవత్సరములను ఆచరించుతున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము ఇప్పుడు నేను పడిన కష్టం కూడా అర్థమైపోతుంది. అక్కడ అప్పుడు అపోస్తులైన పౌలు పడిన కష్టమే అర్థమైపోతుంది. అక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన రాత్రి పౌలు నిద్ర రాసి ప్రార్థన చేసి గ్రామం కోసం కాపు కాసుకొని మిలిటరీ దేశం కోసం ఏ రీతిగా ప్రార్థన చేస్తారు ఆ రీతిగా కాపు కాసుకొని ఇద్దరంతా నిద్ర లేకుండా ప్రార్థన చేసి నేను పడిన ప్రయాసం ఏమంటున్నాడు అపోస్తులైన పౌలు గారు, వ్యర్థము. ఇప్పుడు మీరు విశేషంగా మీరు ఎరిగిన వారు, ఎవరిని ఎరిగావు? యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగావు, రక్షణలోకి వచ్చావు. మనం ఆ పాత స్థితిగతులు ఎందుకు అమ్మా, ఆ పాత ఎందుకు? ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకు నిష్ప్రయోజనం, ఎందుకు అవి అర్థమైన ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పడినా కష్టపడ్డాడు. సంఘాలు కట్టాడు, కష్టపడ్డాడు. నేను పడిన కష్టము అర్థమైపోతుంది. అయ్యా ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని బోధలు చేసినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు ఏదైతే చెబుతాడో అదే చేసే అటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన ఈ జనంలోనే కొంతమంది భక్తిహీనులు, ఎవరు భక్తి లేనోళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని ఎరగనోళ్ళు, ఒకవేళ వెళ్ళినా అంటినట్టు ఉండేవాళ్ళు. ఇలా మూలాన ప్రియమైన దేవుని బిడ్డలందరూ పాడైపోతున్నారు. ఎలా మూలనే తెలుసా నీకు? చెప్పండి, తెలుసా? బైబిల్ తెలుసా? ప్రభు ఏం చేయమన్నాడు తెలుసా? కాలాన్ని ఆచారాలు చేయొద్దు అన్నాడు. ఐగుప్తు ఆచారాలు మీరు చేయొద్దు అన్నారు. మీరు విశేషంగా మీరు దేవునిలోకి వచ్చిన వారు, రక్షింపబడిన వారు, మళ్ళా ఆ పాతవి మూల కట్టి ఎందుకు తిరుగుతున్నారు? దీనిని బట్టి నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో. ఏం చేయొద్దు అన్నాడు అమ్మా, ఏం చేయొద్దు అన్నాడు. ఇవాళ శుక్రవారం అంటగా, మంగళవారం అంటగా అమ్మా, ఇలా మంగళవారం నేను అన్ని మంగళవారం చేస్తా ఎక్కువగా, లేకపోతే అమావాస్య రోజు చేయాలి. అమ్మా వీళ్ళు ఎవరు? చదువమ్మా. దినములను, మాసములను, ఉత్సాహ కాలమును, సంవత్సరములను. సంవత్సరం చేయొద్దు అన్నాడు. మనం చేస్తున్నాం. ఏం చేయొద్దు అన్నాడు? మా ఆయన చచ్చిపోయాడు, బతుకున్నా నేను ఎత్తుకుపోను అన్నావు, నేను ఎక్కడ మోసుకుపోతాడు అన్నావు. అమ్మా పోయిన తర్వాత ప్రేమ వచ్చిందా? బతుకుంటే ఏం చేయాలి? మా ఊర్లో ప్రేమ అంతే ఉంది, నేను ఎన్నడ మోసుకుపోతాడు రా. భర్తని పొరపాటుగా అనకూడదండి. ఎంత దోషకరమైన మాట అంటే, అమ్మా స్త్రీకి ఎవరు తెలుసు? పురుషుడు. పురుషుడికి తెలుసు దేవుడు. చాలా ఏమనిపించింది? యజమానుడా, నా యజమానుడా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మనం ఇటు జోలికి పోకూడదు, ఇటు జోలికి పోకూడదు. దేవుని సన్నిధిలో పోవద్దంటే మనం ఏం చేద్దాం? పోవద్దని దేవుడు వద్దనే మనం చేసేది. అందుకని ఆదికాండంలో ఏమన్నాడు? మన నరుల హృదయమో ఏమన్నాడు? బొగ్గు చెడ్డది, అసలు ఏనదో దేవుడు చెప్పిన మాట. ఈయన చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు అంటాం.
నడు హృదయం బహు చెడ్డదంట. దేవుడు ఇటంటే నడు ఏమంటాడు? ఇట అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని మనం ఏర్పరచబడిన బిడ్డని ఎలుగులోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? ఎలుగులోనికి వచ్చాం. మన చీకటి కార్యక్రమాలకి ఎందుకు చెప్పండి? ఆ పనులు ఎందుకు? మన ఎలుగు సంబంధమా చీకటి సంబంధమా? ఎలుగు సంబంధాలు. మన పగటి వారిని ప్రియమైన దేవుని పెళ్లిలు కూడా, క్రిస్టియన్ పెళ్లిలు కూడా ఎప్పుడు చేసుకోవాలి? పగలే చేసుకోవాలి, రైతులు చేసుకోకూడదు. ఎప్పుడు చేసుకోవాలి? పగలే చేసుకోవాలి. మనం ఎవరిని? పగల సంబంధులమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రుల సంబంధులమి కాదు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము రక్షణ పొంది ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన వారిని, అమ్మా వచ్చిన వారిని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దినములో రోజులు ఏమి కూడా మనము చెప్పండి పట్టించుకోకూడదు. ప్రియమైన ఆ రీతిగా ఉంటేనే నువ్వు రక్షణ పొందిన వ్యక్తి. అన్ని పాటించుకుంటూ వచ్చావు అనుకో, అమ్మా మంగళవారం చేయకూడదు అంటగా, ఏ పని చేయకూడదా అమ్మ, గాతాలు తీయకూడదు అంటగా, ఏదైనా పని చేయకూడదు. మంగళవారం గురువారమే చేయాలంటగా, శుక్రవారమే డబ్బులు ఏమికూడదు, డబ్బులు ఇవ్వకూడదు అంటగా. ప్రియమైన దేవుని మీరు అమావాస్య రోజు ఏం చేయకూడదు అంటగా, నెలపొడుపు రోజు ఏం చేయాలంటగా. చెప్పండి, ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఇవన్నీ మనం ఏం చేయాలి? ఆశ్రయించే వారిగా ఉండకూడదు. ప్రియమైన ఎందుకంటే యోహాను రాసిన సువార్త అమ్మాయి 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఎలుగు లోకములోనికి వచ్చేది గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఎలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. అమ్మా, ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎలుగును ప్రేమించలేకపోతున్నారంట. ఎవరిని ప్రేమిస్తున్నారు? అందరూ చీకటినే కోరుకుంటున్నారు. చీకటి అంటే నాకు ఇష్టం. అమ్మా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఎలిగించబడిన బిడ్డవి ఎలుగుమయంగా ఉండాలి. కానీ మళ్ళా ఏం కోరుకుంటున్నారంట? చీకటే కావాలి, చీకటే కావాలి. చీకటిలోకి ప్రియమైన దేవుని అలా ఉండకూడదని దేవుడు ఇదేమో మనతో సూటిగా ఒక వాక్యంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి చదువు అదే అధ్యాయం, మరి చదువు. ఎలుగు లోపలికి వచ్చును, తన క్రియలు చెడ్డమైనందున ఎలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా చీకటినే ప్రేమిస్తున్నారు. ఎలుగుని ఆడ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మందిరానికి వెళ్ళావమ్మా, మందిరానికి వెళ్ళి ఒక వాక్యం విన్నావు, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోవాలా? మీ పూర్వము మీ పెద్దలు ఎవరో కట్టారు, ఎవరు చెప్పాడు? ఏమంటారు? ఎవరు చెప్పారు? మన పూర్వకాలం రాస్తుంది. చెయ్యి, మీ అమ్మ మీ నాన్న మీ నాన్న ఎట్ట పెరిగాడు, ఎట్ట బతికాడు, మీ అమ్మ ఎట్ట పెరిగింది, ఎట్ట బతికి ఎంత బాగా బతికింది. రేపు జనం పెట్టకపోతే ఏమనుకుంటారు? ఏమన్నా సమాజం విలువ ఉందా? ఏం ప్రేమిస్తున్నారు? ఎలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిని కోరుకుంటున్నారు. ఇక పాస్టర్ గారిని తీసి దెబ్బలో పాడేస్తారు. ఏనాటి కాలంలో పెద్దలు ఎవరైనా ఉంటారుగా, భక్తి లేని భక్తిహీనులు. అమ్మా, ఆలోచి ఏదైనా మాట చెప్తే శావకుడిని తీసి అక్కడ పెడతారు, ఒక మూలన పాడేస్తారు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలుగు సంబంధులని, ప్రియమైన దేవుని మనం ఎలుగు మహిమగా దేవుడికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు నేర్చుకున్నది ఏంటి? మందిరానికి వెళ్ళి చెప్పండి, అందరూ ఉమ్మడిగా ఉండా నువ్వు దేవుని కోసం నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు ఈ రీతిగా చెబుతున్నాడు, దానికి మించి నేను తాను చేయను, అలా నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇప్పుడు రక్షణ పొంది దేవుని సేవకుడు, దేవుని విశ్వాసులు మీరు దేవుని వాక్యమని ఎవరు భక్తి లేని వచ్చి చెప్తే ఆ మాటను పట్టుకుంటారు. అమ్మా,
ఈ ఆదివారాలు ప్రార్థనలు, ఈ జ్ఞాపన ప్రార్థనలు, దేవుని సేవకులు, విశ్వాసులు ఎగిరిపోతారో అంతేగా. ఆయన పట్టుకొని ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తి లేని వాళ్ళు చెప్పిన మాట మనం చేస్తే ఏమవుతుందో? చీకటిలో పోయినట్టే. అమ్మా ప్రియమైన దేవుని సంగమా, భక్తిహీనులు పిల్లలకు ఏ మేలు కూడా ఏమా అది ఆహారం దొరకదు. ఎందుకు? భక్తిహీనులు పిల్లలకి భక్తి చేయరు, వాళ్ళకి ఏం దొరకదంట? ఆహారం దొరకదు. దేవుని బట్టి ఆహారం దొరకదంటే వాళ్ళు భక్తిహీనులు, భక్తి చెయ్యరు. వాళ్ళకి పిల్లలకి ఏమి దొరకకుండా చేస్తాడు దేవుడు. అమ్మా భక్తి చేయకపోతే వాళ్ళ పిల్లలకి దేవుడు ఏం చేస్తాడంట? ఏమి దొరకకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మనం ఎలుగు సంబంధులు కాబట్టి ఎలుగును ప్రేమించవలసిన వారిని అందరూ చీకటినే ప్రేమిస్తున్నారంట. చీకటినే కోరుకుంటున్నారు, చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటినే అమడేస్తున్నారు. ప్రియమైన దేవుని యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు భూమి మీదకి వచ్చి ఒక్కొక్క దీపాన్ని ప్రపంచం మొత్తాన్ని ఏం చేశాడు? వెలిగించేశాడు. మన చీకట్లోకి వెళ్దామా? అమ్మ చెప్పండి, మళ్ళీ చీకట్లో ప్రేమిద్దామా? ప్రియమైన దేవుని అలా ఉండకూడదు. దేవుని సందులో ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఎలుగు సంబంధులమే, మనము ఎలుగుని ప్రేమించాలి. అమ్మ చీకటిని మనం అసహించుకోవాలి. చీకటి సంబంధులు కాదు కాబట్టి మనం వెలుగు సంబంధులు కాబట్టి మనం వెలుగుని ప్రేమించిన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలకి లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి ప్రభా. రాలేని బిడ్డలు మరొకలను దయచేయండి అయ్యా తండ్రి. నాయన అయ్యా దాన్ని నీవు లేని జీవితము వ్యర్థం ప్రభువా. నిన్ను కలిగి బ్రతకడానికి, నిన్ను కలిగి నీ సన్నిధిలో నిలబడటానికి ఎంతమంది అయ్యా వచ్చినా గాని నా యేసు క్రీస్తు ప్రభు పక్షాన, నా దయగలిగిన తండ్రి పక్షాన నేను నిలబడతానని నడుంగట్టే నీ బిడ్డలను నేవనెత్తు ప్రభువా. నడిపించు ప్రభువా, తెరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని ప్రభువా. తండ్రి కృప చూపమని, జాలి చూపమని, దయ చూపమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అంత మాత్రమే కాదు, సంఘ బిడ్డలు మేము మా శక్తిని ఇచ్చిన పని పెట్టుకున్నాము తండ్రి. నాయన శక్తి చేతలో కాక, బలం చేతలో కాక, ఇది నీ ఆత్మ చేతనే జరుగును అన్నావు ప్రభా. నిజమేనయ్యా, ఇది నీ ఆత్మ చేతనే జరుగుతుంది. మేము అయ్యా తండ్రి నాయన అయ్యా అనేప్పటికీ నాయన అయ్యా నీ పనిలో అయ్యా సంఘ బిడ్డలో మేము అందరము నిలబడ్డాం. ఇక కార్యం చేయడం నీ పని ప్రభా. మేము నిలబడ్డాం తండ్రి. వంత సభలు మీరు చీకరంగా మర్యాదకరంగా మీరు జరిగించండి. అగ్ని జ్వాలలు 4 విభాగాలు ఇచ్చి మొదలైన స్థలం అంతా మీరు అభిషేకించి నీ సేవకులని నాయన ఒక్కొక్కరిని ఎత్తి పట్టుకోవడానికి, మీరు వాడుకోవడానికి నీ కృప దయచేయి. కావాల్సిన అన్ని డబ్బులు సమకూర్చు తండ్రి. నేను అనేకమైన దిక్కులు ఆజ్ఞాపించు, మీరు తోడుకొని తీసుకురండి ప్రభా. అనేక బిడ్డలను నడిపించండి ప్రభా. ఈ సన్నిధిలో ప్రభు మా పని కాదయ్యా, నీ పని తండ్రి. నాయన నీ పని జరుగునట్లు ప్రతి బిడ్డలను పూనుకున్నట్లు నీ కృప అనుగ్రహించి సహాయం దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. రాలని బిడ్డలు మరొకతలను దయచేసి నడిపించి బలపరచమని యేసు దయగలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచినటువంటి